సర్లే ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏంటి? నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చేసింది. మెద్దరం పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం. పేనా చదవా, అమ్మాయిలతో పర్సనల్ గా మాట్లాడాలంటే కాఫీ షాప్ కో రెస్టారెంట్ కో తీసుకెళ్లారు. ప్రసాద్ గారు, నాకెందుకో ఈ మధ్య శుక్రమహాదశ నడుస్తుంది అనిపిస్తుందండి. ఎందుకు అలా అనిపించింది? ముండాజీ అపశకునం అండి, ఎక్కడో గొడ్లగో పరుస్తుంది. ముండాజీ శృతిజీ ఆపా. यहाँ पे కొంతమందికి నేను రావడం నచ్చదు హే. ఎవడాడు? ఎవరిని పట్టించుకోకు. ఈ ఆఫీస్ నాది, ఈ టేబుల్స్ నాయి, ఈ సిస్టమ్స్ నాయి. చెత్త కూడా నీదే. పట్టుకెళ్ళిపో. ప్రసాద్, నా మీద నీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు, కానీ నువ్వు ఇవన్నీ క్లియర్ చేసుకొస్తే మన గురించి మాట్లాడదాం. హాయ్ మేడం. డల్గా ఉన్నారేంటి? ఏం లేదు. సరే మేడం, మీరు కంఫర్ట్ అయితేనే చెప్పండి. డైవర్స్ తర్వాత మీరు కొంచెం రఫ్ ఫేస్లో ఉన్నారని అర్థమవుతుంది. ఈశ్వర్, లాస్ట్ 1 year ఒక స్టామ్లా వెళ్ళింది నాకు. డివోర్స్ తర్వాత కంప్లీట్గా బ్రేక్ అయిపోయా. సమ్టైమ్స్ ఆలోచిస్తూ ఉండేదాన్ని, వాట్స్ నెక్స్ట్ ఫర్ మీ, మళ్ళీ ఎప్పుడు నార్మల్ లైఫ్లోకి తిరిగి వస్తాను అని. నేను కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నానా లేదా అని. అసలు డైవర్స్ చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడు మ్యారేజ్ ఉంటుంది, నాకు ఉంటుందా ఉండదా అన్న మైండ్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండేది. మీరు ఆఫీస్లో చాలా స్ట్రాంగ్గా ఉండేవారని తెలిసిందండి. ఇప్పుడైతే ఇట్స్ నాట్ అన్ ఈజీ, నాకు అర్థమవుతుంది. కానీ ప్లీజ్ మీరు అంత ఓవర్ థింక్ చేయకండి. మీరు ఎందుకని ఆస్ట్రాలజర్ని కలవకూడదు మీ ఫ్యూచర్ అండ్ మ్యారేజ్ కోసం? అవునా? ఇప్పటి వరకు నేను ఆ జాతకం ఎవరికి చూపించలేదు. ఇట్ రియల్లీ వర్క్స్. నేను కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది ట్రై చేశాను. ఈఎంఐ, లోన్స్, డెబిట్స్ అవన్నీ డే బై డే పెరిగిపోతూనే ఉండేవి. అప్పుడే ఆస్ట్రోటాక్లో ఆస్ట్రాలజర్ సరిత గారిని కలిశాను. మీరు నమ్మరు, తను మొత్తం నా లైఫ్ని చేంజ్ చేసింది. తను కేవలం నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాత్రమే తీసుకుంది. నా సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంది. నేను చెప్పకుండానే నా ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయో చెప్పింది. రెమెడీస్ ఇచ్చింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయో, ఎప్పుడు స్టేబుల్ అవుతానో కూడా చెప్పింది. నేను కొత్త ఇల్లు కొంటానని కూడా చెప్పింది. అలానే జరిగింది. ఓ నిజమా? అయితే నేను కూడా ఒకసారి నా మ్యారేజ్ గురించి తెలుసుకుంటాను, నా ఫ్యూచర్ గురించి కూడా తెలుసుకుంటాను. ఎస్, ప్రతి ఒక్కటండి. మీరు ఎప్పుడు ఎక్కడ పార్ట్నర్ని కలుస్తారో అన్ని ఆన్సర్స్ వస్తాయి. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసండి, ఏ ఆస్ట్రాలజర్తో అయినా సరే ఫస్ట్ చార్ట్ ఫ్రీ. థ్యాంక్స్ ఈశ్వర్, నాకు చాలా క్లారిటీ వచ్చింది. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసి మాట్లాడతా. ఎస్, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సరే ఈశ్వర్, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే ట్రై చేస్తా. ఓకే మేడం. హలో, చెప్పు ప్రసాద్. సరే, వస్తున్నా. You are my shelter from the storm. You keep me safe. గిరి ప్రదక్షిణలు చేస్తున్నావా? ఇంకెంతసేపు నడవాలి? అదే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. దేని గురించి? మన గురించే. ప్రసాద్, నువ్వు ఎంత కాళ్ళు పట్టుకొని బతిమాలినా నేను మళ్ళీ నీ లైఫ్లోకి రాను. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? గతం గతం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదని ChatGPTలో చూశాను. రాజిత, మందుకు డబ్బులు కావాలా? ఎంత పొద్దున్నే ఎవడన్నా మందేస్తాడా? సాయంత్రం అడుగుతాలే. నేను లేనప్పుడు మందుకు ఎలా మేనేజ్ చేసేవాడివి? ఏముంది, ఆఫీస్లో పాత కుర్చీలు, బైక్ పార్కింగ్లో హెల్మెట్లు లేపేసి అమ్మేసేవాడిని. నువ్వే చెప్పావుగా, మనకు ఏదైనా కావాలి అంటే సంకల్పం ఉండాలని. సంకల్పం పనికొచ్చే విషయాల్లో ఉండాలి. నోరేసుకుని పడిపోతావేంటే? సాఫ్ట్గా మాట్లాడడం రాదా? ఏదైనా అడుగుదాం అనుకునే లోపు ఏంటి, ఎందుకు ఆ టాపిక్ 100 టర్నింగ్లు తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోద్ది. సరే బాయ్. బాయా అంటే ఏంటి? నేను పార్కులో కూర్చొని పల్లి అమ్ముకోవాలా? మరెందుకు పిలిచావు నన్ను? మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వచ్చావు? జేసీ రమ్మన్నాడు. రీజన్ అది కాదే. అదే నిజం. ఏంటే మీ అమ్మాయిలు నిజాన్ని పంటి కింద ఆపేసి మా పేషెన్స్ టెస్ట్ చేస్తారు. ఆఫీస్కి వస్తే నేను ఉంటాను తెలుసు కదా, ఎందుకు వచ్చావు? నువ్వు ఎంత బాగుపడిపోతున్నావో చూద్దామని. నేను బాగానే ఉన్నాను. చూస్తున్నా కదా, రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేస్తున్నావు, బ్లాక్మెయిల్ చేసి మరీ జాబ్ కంటిన్యూ చేస్తున్నావు, బోల్డ్ లవ్ స్టోరీలు నడుపుతున్నావు. అంటే ఏంటి, నువ్వు వెళ్ళిపోతే నేను బాధపడుతూ కూర్చోవాలా? ఒకరి కోసమో ఒకరి వల్ల మన లైఫ్ ఆగిపోకూడదు.
దాని మీద ఒక హోప్ ఉండాలని నువ్వే చెప్పావు విరాజిత. నేను ఎప్పుడు రా చెప్పాను? నీ కన్వీనియన్స్ కోసం నువ్వు అన్నీ అనేసుకొని నా మీద తోస్తావేంటి? అసలు మీ అక్క పెళ్లి గురించి ఆలోచించావా? తనకు పెళ్ళి అవుదని అర్థమైపోయింది, కాశీ వెళ్ళిపోయింది. నీకు ఒక అక్క ఉందని నాకు ఎప్పుడైనా చెప్పి చచ్చావా? ఎలా చెప్తాం? తను ఇప్పుడు ఫారెన్లో ఉండేది. యుఎస్ఆ? నేపాల్. తను అక్కడ వేరే క్యాస్ట్ అబ్బాయిని లవ్ చేసింది. దానికి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, తన ఇంటికి రానివ్వలేదు. ఏ క్యాస్ట్? ఇంటర్ క్యాస్ట్. ఆ క్యాస్ట్ మన విషయంలో ఎందుకు అడ్డు రాలేదు? అంటే నాకు ఇంక పెళ్ళి అవుదేమో అని చెప్పి మనల్ని యాక్సెప్ట్ చేశారు. కాదే నేను ఎందుకు పిలిచాను అది వదిలేసి గతానంత తవ్వుకొని కూర్చుంటావేంటి? సెన్స్ లేదా నీకు? నువ్వే చెప్తున్నావా ప్రసాద్? 2 పెగ్గలేస్తే అడిగే క్వశ్చన్కి చెప్పే ఆన్సర్కి సంబంధం ఉండదు. విరాజిత, పొగడొద్దు. పొగడతలకు లొంగిపోయే క్యారెక్టర్ కాదు నాది. సరే, నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపో. కావాలంటే వేరే జాబ్ చూస్తాను నీకు. నీదే అరువు బేరం. నిన్ను తీసుకొచ్చింది నేను, నన్ను వెళ్ళిపోమంటున్నావా? అయినా నేను ఇక్కడ ఉంటే నీకేం ప్రసాద్ ప్రాబ్లం? నీకు పూజకి మధ్యలో నేను అడ్డు రాను. రావద్దు కూడా. ఇప్పుడిప్పుడే పూజ నాలో లవ్ చూస్తుంది. కొన్ని రోజుల్లో సాడిస్ట్ ను చూస్తుంది. దానికి కొంచెం టైం తీసుకుంటా. అది చెప్పడానికి పిలిచావా? ఎస్, నేను పూజ కోసం పుట్టాను. పూజ నా కోసమే పుట్టింది. మరి శ్రీజ? తను బ్రేకప్ చెప్పడానికి పుట్టింది. శ్రీజ గురించి నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసురా, చాలా తెలుసు. పెద్ద లిస్ట్ ఉందంట కదా. నన్ను అనుమానిస్తున్నావు విరాజిత? నన్ను? ప్రసాద్ గాడు ఆడికన్నా ముందాడి క్యారెక్టర్ వెళ్ళిపోతా ఉంటది. అదే నీ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయిందని. ప్రసాద్, మనతో ఉండేవాళ్ళు వేరు, మన కోసం ఉండేవాళ్ళు వేరు. విరాజిత, చెప్పు. కుదిరితే సాయంత్రం ఒకసారి ఫోన్ చేయవా? ఎందుకు? ఇలాంటి సోలు 100 చెప్తాను నేను. చూసావా, నువ్వు కూడా వెనకడిగేశావు. దట్ ఈజ్ మై లవ్. ఆఫీస్ ఏంట్రా లైబ్రరీలా ఉంది? నసగాళ్ళు లేరు కదన్నా. ఎవరినన్నావురా? రెడ్డి గారిని. రెడ్డి గారు రాలేదా? స్విచ్ ఆఫ్ వస్తుందేంట్రా? రెడ్డి గారు సోనియా కలిసి ట్రిప్కి వెళ్ళారండి. ట్రిప్? వాళ్ళిద్దరూ ట్రిప్కి వెళ్ళారా? కాంబినేషన్ చాలా సండాలంగా ఉంది. ఏదో నేపాలి కాపాలి లాగా. మన జేసీ దగ్గరుండి పంపించారండి. జేసీయా? రెడ్డి గారు నా నోటీసుకు తేకుండా వెళ్ళరా? చెబితే మీరు ఎక్కడ చెడగొట్టేస్తారని భయపడి ఉంటారండి. ఇలాంటి అవకాశం మళ్ళీ ఆయనకి రాదు కదండి. అదోకే, సోనియా అలా ఒప్పుకుంది. తను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కలేదంటండి. పైగా హైట్స్ అంటే భయం అని కూడా చెప్పింది. రెడ్డి గారే దగ్గరుండి ధైర్యం చెప్పి తీసుకెళ్లారు. ధైర్యం చెప్పడం ఎక్కువైపోయింది రెడ్డి గారికి. చెప్తా. జేసీ, రే నువ్వు సార్ అని పిలిస్తే వినాలనుందిరా. నీ కోరికలు నేను తీర్చలేను. మిషన్లా కనిపిస్తున్నానా? ఏదో ఒక రోజు చేతులు కట్టుకొని వినమ్రంగా జేసీ సార్ అని పిలుస్తావు చూడు. ఆ రోజే వస్తే నాలుగు కోసుకుంటా. ఏంట్రా నీ బాధ? రెడ్డి గారిని సోనియాని ట్రిప్కి పంపించావంట. వాళ్ళిద్దరిని హనీమూన్ గేమ్ పంపించలే, ప్రాజెక్ట్ పని మీద పంపించా. మరి నేనేం తప్పు చేశాను? నన్ను రెడ్డి గారిని పంపించచ్చు కదా. మనం చేస్తున్న యాప్ అమ్మాయిలకు సంబంధించింది. అంటే రెడ్డి గారికి చీరా జాకెట్ మళ్ళీ పిలిచి పంపించావా? ఆయన ఎందుకు వెళ్ళాడు? సోనియా వాళ్ళ ఫాదర్ గార్డియన్ లేకుండా పంపించినన్నారు, అందుకే రెడ్డి గారిని పంపించా. ఓ, ఫాదర్ ప్లేస్ లేడు అనమాట. అయినా సరే రెడ్డి గారికి రసగుల్లా ఇచ్చి మాకేమో మామిడి తాండ్ర చేతులు పెడతావా? అరే నీకున్న ఫెసిలిటీస్ ఆఫీస్లో ఇంకెవరికైనా ఉన్నాయా? నచ్చినప్పుడు వస్తావు, అందరి మీద సెటైర్లు వేస్తావు, పూజాతో పులిహోర కలుపుతావు, నా మీద అరుస్తావు. ఫెసిలిటీస్ అన్నావు, అన్ని కంప్లైంట్సే ఉన్నాయి. ప్రసాద్ ప్రసాద్ పూజ పిలిస్తే ఎంత ముద్దుగా ఉంటది.
అదే నువ్వు పిలుస్తుంటే కోటా కోసం రేషన్ కార్డు పట్టుకొని లైన్లో నిలబెడితే డీలర్ పిలిచినట్టుంది. ప్రసాద్ హే బయటికి పోరా. నీ పద్ధతే నన్ను నచ్చట్లేదు చేసాడు. అయితే ఆఫీస్ నుండి వెళ్ళిపో. లాయర్ నోటీస్ పంపిస్తాను, చూసుకో. ఎందుకు? ఆ రోజు తాగేసి మత్తులో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదా నువ్వు? ఆఫీస్ని 2 వాటాలు చేస్తున్నాను, మధ్యలోకి ఎతకేంట్రా? జీవితంలో చేసిన ఏకైక తప్పేంటో తెలుసా? విరేస్తా వీడిని తీసుకొచ్చినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా వీడిని తీసుకోవడం. ప్రసాద్ అంటే నీకు ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే నా ముందు మీరు లవర్స్లా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ నాకేం ప్రాబ్లం లేదు అంటున్నా. ప్రాబ్లం లేకపోతే నా దగ్గరకు వచ్చి ఈ టాపిక్ మాట్లాడవు కదా. ప్రాబ్లం మేం కాదు విరాజిత, నువ్వే. మీరిద్దరు విడిపోయారు కదా, అయినా ఎందుకు తన గురించే మాట్లాడతావు? కన్ఫ్యూజన్లో ఉన్నావా? తెలీదు, కానీ నేను లేకుండా వాడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వాడి లైఫ్లోకి నేను వచ్చి కొత్తగా ఏం చేయాలి? మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదా. తన మీద నీ ఒపీనియన్ ఏంటి? సి, దట్స్ మై పర్సనల్, నేను డీల్ చేసుకోగలను. అలా అని కాదు, తన గురించి పూర్తిగా తెలియకపోతే ఇబ్బంది పడతావేమో అని. ఏ మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకూడదు, అప్పుడే అసహించుకోవడం మొదలు పెడతాం. అయినా తన గురించి తెలుసుకోవడానికి ఏముంది? తన ఫ్యామిలీ గురించి నాకు తెలుసు, మీ రిలేషన్షిప్ గురించి తెలుసు. సో ఎందుకో నన్ను ఏడ్పించడానికే నీ వెంట పడుతున్నాడు అనిపిస్తుంది. కొన్ని రోజులు దూరంగా ఉంటే మిస్ అవుతాడు అనుకున్నాను, కానీ పూర్తిగా మర్చిపోయాడు. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని తెలీదా? అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? సారీ, మీ ఇద్దరు కలిసి ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. అయితే ఈ టాపిక్ మళ్ళీ నా దగ్గర తీసుకురాకు. పూజ, నాకు ఒక ఛాన్స్ ఇస్తావా? ఓకే, రష్యాతో మనకు ఆల్రెడీ సత్సంబంధాలు ఉన్నాయి అండ్ యూఎస్ వీసా కోసం మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. నేను ఒకసారి ట్రంప్తో ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే నార్త్ కొరియా వాళ్ళు నైట్ డిన్నర్కి రమ్మన్నారు. అందూరం తినడానికి వెళ్ళాలా, తినదరిగించుకోవడానికి వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా గొర్రె? మరి లేకపోతే ఇదేమైనా ఐక్యరాజ్యం మీటింగా లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశమా? చుట్టూ ఏగల్లా మూగారు. నీతో మాట్లాడాలి. నీకు మార్నింగే అపాయింట్మెంట్ ఇచ్చాను కదా రాజిత. జోడిచ్చు కొట్టానంటే చాలా కాలం దవడ క్లిప్లేసుకొని తిరగాలి. మర్యాదగా మాట్లాడు. మీకేం కావాలి? విరాజిత ఎవరు? చిప్పు దొబ్బిందా? నువ్వే కదా. నేనంటే ఎవరు? ఉపేంద్ర. ఓకే, నువ్వు నా పాస్ట్. మరి పూజ? నా ఫ్యూచర్. మరి శ్రీజ? పాస్. స్వాతి? పాస్. సుమా? పాస్. వింధ్య? పాస్. శ్రీదేవి? పాస్. అన్ని పాస్లు ఉన్నాయేంటి ప్రసాద్? ఏంటి పూజ, చిన్నప్పుడు అన్ని ఎగ్జామ్స్లో పాస్ అయితే ఎంత మెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు పాస్ అంటే ఎందుకు చీప్గా చూస్తున్నారు? అది పాస్ అంటే ఓకే, అన్ని పాస్లుంటేనే ప్రాబ్లం. బికాజ్ మై పాస్ట్ ఈజ్ ఫాస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్ రా గొర్రె. ఇంతకుముందు బాత్రూమ్లు కడిగేవాడివా? చేయి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏంటి ప్రసాద్ ఇదంతా? పూజ మనల్ని విడదీయడానికి ప్రాతాత్మలు ప్రయత్నం చేస్తాయి.
కానీ మనమే స్ట్రాంగ్గా ఉండాలి. జీలకర్ర బెల్లంలా, సిమెంట్ ఇసుకలా. అంటే వీళ్ళు చెప్పేవేవి నిజం కాదా? నిజానికి సాక్ష్యం కావాలి, అబద్ధానికి వీళ్ళు తోడు కావాలి. తొడపాసం పెట్టేస్తా నీ జతవ్వా. నీకు వేలు ఖాళీగా ఉంటే వెళ్ళి ప్లగ్లో పెట్టు, నన్ను గెలాలని చూడక. ఆ ఛాన్స్ నీకు ఇవ్వని చేసి. మనకు తెలిసే ఇన్ని పేర్లున్నాయంటే తెలియకుండా ఇంకెన్ని ఉంటాయో. మెట్రో ప్రాజెక్ట్లో కూడా ఇంతమంది పనిచేయరు కదరా. ఆన్సర్ చెప్పు ప్రసాద్. చాలా గర్వంగా ఉంది పూజ నాకు ఎంతమంది పడ్డారంటే. ఈ ముఖానికి అంత సీరు ఉందంటావా? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం పూజ. ప్రసాద్, నీ మీద వచ్చిన అలిగేషన్స్ క్లియర్ చేసుకోవడం కూడా నీ బాధ్యతే. ప్రూవ్ చేసుకుంటా పూజ. వాళ్ళేదో అన్నారని కాదు, నీ మీద నాకు ఎంతలో ఉందో వాళ్ళకి తెలియాలి. ఎలా ప్రూవ్ చేస్తావురా? రెండో లాగితే టాపిక్ అది మర్చిపోద్ది. ఉదయమే కదా మా మధ్యలోకి రానని చెప్పావు. అది ఉదయం అంటే మధ్యాహ్నం మారిపోయావా? ఓసర వెళ్ళివే నువ్వు. ఎంతమంది లవ్ చేస్తావు ప్రసాద్? ఒక్కళ్ళతో ఉండలేవా? వదిలేసి వెళ్ళిపోయావు కదా. మంచో చెడో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అన్ని జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. ఏ సూట్ కేసు పట్టుకుని ఆటోకి వెళ్ళిపోయావు కదా. మరి నేను వెళ్ళినప్పుడు ఎందుకు ఆపలేదు? నిన్ను ఆపగలను. వెళ్ళిపోవాలన్న ఆలోచన కాదు. నువ్వు చెప్పిన పేర్లన్నీ అబద్ధం నీకు తెలుసు, కానీ శ్రేజ నిజం. నా దరిద్రం ఏంటంటే నా అంతటి నేను ఎవరి లైఫ్లోకి వెళ్ళా. ఏ డివోర్స్ నోటీస్ పంపించినప్పుడు గుర్తు రాలేదా? వదిలిపోయినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడేం లేదే. నిజాన్ని పంటి కింద నలిపేయొద్దు రాయిస్తా. గొంతులో ఫిల్టర్లు వాడద్దు. నువ్వు వదిలేసి నన్నంటావేంట్రా?